హలో ఫ్రెండ్స్, నేను మీ గైడ్ టు గో.ఈ. ఈరోజు ఈ వీడియోలో మనం ఐపీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ ఫుల్ మాక్ టెస్ట్ 17 యొక్క అనాలిసిస్ అండ్ ప్రాక్టీస్ అయితే చేయబోతున్నాం. అండ్ ఇందులో ఏ క్వశ్చన్స్ అయితే ఉంటాయంటే, మాక్ టెస్ట్ రాసినప్పుడు నేను ఏ క్వశ్చన్స్ అయితే అన్అటెంప్ట్ చేశానో, అలాగే ఏ క్వశ్చన్స్ అయితే రాంగ్ అయ్యాయో ఆ క్వశ్చన్స్ మాత్రమే ఇందులో డిస్కస్ చేసుకుంటాం. ఒకవేళ మీరు మాక్ టెస్ట్ అటెంప్ట్స్ అంటే లైవ్ మాక్ ఎలా రాశాను అనేది చూడాలనుకుంటే దీని ముందు వీడియో అప్లోడ్ చేసి ఉంటుంది. ఒకసారి దాన్ని విజిట్ చేయండి, ఏ రకంగా అప్రోచ్ అయ్యాను అని. ఒకవేళ మీరు నాకంటే ప్రో అయ్యుండి నాకంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరన్నా ఉంటే, నేను ఎక్కడ ల్యాగ్ అవుతున్నానో, ఎలా చేస్తే ఇంకా నా స్కోర్ బెటర్ అవుతుంది అనేది మీ సజెషన్స్ కామెంట్లో చెప్పండి. ఖచ్చితంగా ఫాలో అవుతాను, అప్లై కూడా చేస్తాను. ఇప్పుడు ఇందులో మనం రీజనింగ్ యొక్క ఫస్ట్ క్వశ్చన్ చూడగలిగితే, ఓకే, నేను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. 17th మార్క్లో నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే 43.5 వచ్చాయి. ఓకే, లెట్ మీ చెప్తాను. ఓకే, 43.5 వచ్చాయి. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను అంటే 46 అవుట్ ఆఫ్ 80. ఎంత చూసినా ఈ 43, 45 అక్కడే స్ట్రక్ అయిపోయి ఉన్నాను. 60కి వెళ్ళట్లేదు. మరి కారణం ఏంటో అయితే నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం లాస్ట్కి ఏమవుతుందో. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చింది, వరల్డ్కి అడిగాడు. వరల్డ్ ఇన్ ద లాస్ట్ ఇక్కడ ఉంది 1, 2లో కామన్గా ఉండేది ఏంటి? యూపీఆర్, బిఓపి. ఓకే, టా అనేది ఎక్కడైనా ఉందా? ఉన్నది. వరల్డ్ ఎక్కడ లేదు, సో వైజీహెచ్ కరెక్ట్ ఆన్సరా? వరల్డ్ పైన కూడా ఉంది కదా. ఓకే, లాస్ట్ ఇక్కడ ఉంది, వైజీహెచ్ ఇక్కడ ఉంది. టా అనేది వరల్డ్ అన్నమాట. ఓకే, టా అనేది వరల్డ్, కాస్త చూసుకోవాలి. నెక్స్ట్, ఈ క్వశ్చన్ చాలా కన్ఫ్యూజ్. అటెంప్ట్ చేసినప్పుడు నాకే పొరపాడైపోయింది మెయిన్ ఈ నేమ్స్తోనే. చూద్దాం. 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, ఇష్ప్రిత్ లివ్స్ ఆన్ ద 3rd floor. ఇది ఒక్కటి మాత్రం కన్ఫర్మ్. ISHPRIT నేమ్స్ క్లియర్గా రాసుకోకపోతే కన్ఫ్యూజ్ అవుతాం. ఒక 3 పాసిబిలిటీస్ రాసుకున్నాం. ఇష్ప్రిత్, ISHPRIT, ఇష్ప్రిత్. ఈషా డస్ నాట్ లివ్ ఆన్ ఎనీ ఆఫ్ ద ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్. ఈషా ఇక్కడ రాకూడదు. ఈషా ఇక్కడ రాకూడదు. ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్లో ఉండకూడదు. ఓకే, ఓన్లీ 2 girls live between Emma and Ishu, where Emma lives above. Emma above లో ఉంది, మధ్యలో 2 girls ఉన్నారు, కిందన ఇష్యూ ఉంది. ఓకే, ఇక్కడ చూద్దాం. ISHU, ఇష్యూకి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? ఇష్యూకి ఎక్కడ కండిషన్స్ లేవు. ఇష్యూ, ఇద్దరు, ఎమ్మా. సారీ, ఇక్కడ ఇష్యూ, ఇక్కడ ఎమ్మా. ఇక్కడ ఇష్యూ, ఇక్కడ ఎమ్మా. ఇంకొక పాసిబిలిటీ వస్తుంది. ఇక్కడ ఇష్యూ, ఎమ్మా. ఓకే, ఓన్లీ 3 people live between ఇప్షిత అండ్ ఇషిత. ఇది అయిపోయింది కదా, తీసేద్దాం. ఇప్షిత అండ్ ఇషిత. ఇషాని lives on an even floor below Ishu.
ఓకే, ఇక్కడ ఇషాని వచ్చే పాసిబిలిటీ ఉందా? లేదు. బిలో ఇషు ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్? లేదు. బిలో ఇషు ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్ ఇషాని. బిలో ఇషు ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్ అంటే ఇక్కడ ఇషాని వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా రాద్దాము. ఇషు ఉమా ఇషాని. నైస్. ఈ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓన్లీ 2 girls live between Ishu and Emma, where Emma lives above. Isha does not live on any of the even numbered floor. Ishani lives on an even floor below Ishu. Okay. Next, Ishika lives immediately above Ikshita. Okay. Ikshita above Ishika, but not on the top floor. ఆ రకంగా చూసుకుంటే ఇక్షిత, నెక్స్ట్ ఇషిక, ఇషితాకి మధ్యలో 3 people ఉన్నారు. 1 2 3 ఇషిక. ఇలా ట్రై చేద్దాం. ఓకే, Ishika lives immediately above Ikshita but not on the top floor. ఇక్కడ టాప్ ఫ్లోర్ లేదు. Ishika, Ikshita, 3 people, Ishita. ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది. Ishika, సారీ, Ishika, Ikshita, 1 2. ఓకే, ఇక్కడ పాసిబిలిటీ లేదు, కనబట్లే. 3 persons అవ్వట్లేదు ఇక్కడ. ఓకే ఓకే, ఇక్షిత, ఇషిక, ఇక్షితాకి, ఇషిత, ఇషిత. ఇంకొక పాసిబిలిటీ ఇక్కడ పక్కన రాస్తున్నాను. ఇక్షిత, ఇషిక, 1 2 3 ఇషిత. ఓకే, ఈ 2 రకాలుగా మనం రాసుకోవచ్చు. ఇందులో నేను సెకండ్ ఫాలో అయ్యాను. ఇషిక, ఇక్షిత, ఇషితాకి మధ్యలో 3 ఉన్నారు. ఇక్కడ కిందన ISHA ఈషా. ఒక్కొక్క కండిషన్ వచ్చింది. సెకండ్ కండిషన్ చూద్దాం. ఈషా పైన రాకూడదు ఈ కండిషన్ ఫాలో అయితే. అప్పుడు ఇదైతే అవ్వట్లేదు. ఇక్కడ ఈషా వచ్చి 3 people, అలాగ అవ్వట్లేదు. 3 people లేరు. ఓకే, ఇక్కడ కూడా చూద్దాం. ఈషా ఇక్కడ రాకూడదు, ఇక్కడ రాకూడదు. ఇక్కడ ఈషా రావచ్చు. ఇక్షితాకి ఇమీడియట్లీ అబో. సో ఈ 2 కూడా అవ్వట్లేదు. ఓన్లీ ఇదే ఉంది. ఈషా కింద హూ లివ్స్ ఇమీడియట్లీ అబో ఇషిత. ఇష్ప్రిత్ అన్నాడు. రైట్ రాంగ్? కరెక్ట్ ఆన్సర్. మరి ఎందుకు తప్పు పెట్టాం? ఇషిత అబో ఇష్ప్రిత్. ఓకే, నో ఇష్యూ, కంటిన్యూ చేద్దాం.
8 people P, Q, R, S, T, U, V and W are sitting around a circular and facing towards center. కండిషన్స్ ఏమైనా ఉంటే అక్కడ పక్కన రాసుకుందాం, ఇక్కడ గ్యాప్ పెంచుకుందాం. 8 people 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఓకే, దేనికి రిలేషన్ ఉంది? పీకి టీకి. పీ డబ్ల్యూ నైదర్ సిట్స్ ఆపోజిట్ టు పీ నార్ టీ. డబ్ల్యూ ఆపోజిట్ టు పీ అవ్వట్లేదు, డబ్ల్యూ ఆపోజిట్ టు టీ ఇది కూడా అవ్వదు. ఓకే, వి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్కి సెకండ్ లెఫ్ట్లో వి. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ పీ అండ్ యూ. పీకి యూకి మధ్యలో 2 people ఉన్నారు. ఓకే, క్యూ అండ్ ఎస్ సిట్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఇక్కడ క్యూ. ఓకే, ఇక్కడికి పాసిబిలిటీస్ ఏం రాలేదు. టీ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్. ఇక్కడ ఆర్ పెడితే సెకండ్ రైట్లో టీ. ఓకే, టీకి ఆపోజిట్లో డబ్ల్యూ ఇక్కడ రాకూడదు. నెక్స్ట్ అలాగే ఇక్కడ పీ వస్తే పీకి ఆపోజిట్లో డబుల్ రాదు, ఇక్కడ పీ వస్తే పీకి ఆపోజిట్లో డబ్ల్యూ రాదు. పీకి యూకి మధ్య ఇద్దరు ఉండాలి కాబట్టి ఇది ఓకే. అప్పుడు డబ్ల్యూ ఎక్కడ రావాలి? సో ఆర్ టీ ఇక్కడ వచ్చే పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఆర్, ఇక్కడ టీ చూద్దాం. ఆర్ టీ సిట్స్ సెకండ్ టు ద రైట్. ఓకే, ఇక్కడ డబ్ల్యూ రాకూడదు. అప్పుడు పీకి యూకి మధ్యలో 2 persons అవ్వట్లేదు, సో ఇది కూడా కాదు. ఇక్కడ ఆర్, ఇక్కడ టీ చూద్దాం. సెకండ్ రైట్. ఇప్పుడు టీకి ఆపోజిట్లో డబ్ల్యూ రాకూడదు, డబ్ల్యూ అక్కడ రాకూడదు. ఇక్కడ పీ తీసుకుంటే ఇక్కడ అవ్వదు. సో ఇక్కడ పీ, ఇక్కడ యూ తీసుకుంటే ఇక్కడ డబ్ల్యూ వస్తుంది. ఆర్ ఇక్కడ యూ, ఇక్కడ ఇక్కడ యూ, ఇక్కడ పీ వస్తుంది. ఆ రకంగా చూద్దాము. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ పీ అండ్ యూ. ఓకే, టీ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్. క్యూ సిట్స్ ఆపోజిట్ టు ఎస్, ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఓన్లీ 2 persons సిట్ బిట్వీన్ పీ అండ్ యూ. వి సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. థర్డ్ లెఫ్టా? అప్పుడు ఇదంతా మారిపోతుంది. వి సిట్స్ థర్డ్ లెఫ్ట్. ఓకే, ఆర్కి సెకండ్ రైట్ అవ్వట్లేదు. ఇక్కడ ఆర్, ఇక్కడ సెకండ్ రైట్ టీ తీసుకున్నాం. అప్పుడు ఇక్కడ పి, ఇక్కడ యూ, లేకపోతే ఇక్కడ యూ, ఇక్కడ పి. పీకి ఆపోజిట్లో డబ్ల్యూ రాకూడదు కాబట్టి సో ఇక్కడ డబ్ల్యూ, ఇక్కడ పి, ఇక్కడ యూ. neither opposite to P and nor an immediate neighbor of W. Neither opposite to P nor T immediate neighbor. ఇక్కడ ఉంది లాజిక్. అది W అనేది Pకి ఆపోజిట్ అవ్వకూడదు, Tకి ఇమీడియట్ నైబర్ అవ్వకూడదు. ఓకే, అప్పుడు ఇక్కడ ఆర్ తీసుకుందాం. సెకండ్ రైట్ టీ,
టీకి ఇమీడియట్ రైట్ డబ్ల్యూ అవ్వకూడదు, అంటే ఆపోజిట్ అవ్వచ్చు, లేదా ఇక్కడ పి, ఇక్కడ యు, ఇక్కడ డబ్ల్యూ అయ్యే ఛాన్స్ ఉంది. చూద్దాం. డబ్ల్యూ నైదర్ ఆపోజిట్ టు పి నార్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ టీ. ఓకే, ఇక్కడ పి పెట్టామంటే ఆపోజిట్ అయిపోద్ది, ఇక్కడ యు ఛాన్స్ ఉంది. సో ఇంక ఇదే ఒకటే ఛాన్స్, ఒకటే స్టెప్. చూద్దాం. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ పి అండ్ డబ్ల్యూ వెన్ కౌంటెడ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫ్రమ్ పి? నన్ను అనుకుంటున్నా. నన్నేనా? కరెక్ట్ ఆన్సర్. వి ఈజ్ రిలేటెడ్ టు టీ. వికి సెకండ్ లెఫ్ట్లో టీ. యూ ఈజ్ రిలేటెడ్ టు ఎస్. యూకి సెకండ్ లెఫ్ట్లో ఎస్. ఇన్ ద సేమ్ వే పీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? పీకి సెకండ్ లెఫ్ట్లో వి. రైట్ ఆర్ రాంగా? రైట్ ఆన్సర్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ? యూకి సెకండ్ లెఫ్ట్లో ఎస్. రైట్ ఆర్ రాంగా? రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ట్రూ అబౌట్ టీ? T sits immediate right of Q, no, immediate left. R sits second to the right of T, no, second left. P sits opposite to T, yes, all are true, no, none of this. Okay. How many people sit between V and R? V కి R కి మధ్యలో తెలివైనోడైతే 6 పెడతాడు, అతి తెలివైనోడైతే 3 పెడతాడు. A, B, C, D, E, F in a room, each having a different number of chocolates. Okay, B has more number of chocolates in only 2 boxes. Okay, 1, 2, 3, 4, 5, 6. ఈ రకంగా రాసుకుంటేనే మనకి క్వశ్చన్స్ అనేవి ఈజీగా సాల్వ్ అయిపోతాయి. కావాలంటే చెక్ చేయండి. D has more number of chocolates, only 2 boxes, అంటే D ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్, A has more chocolates than E but less chocolates than F. More chocolates than E but less chocolates than F. ఎక్కడైనా రావచ్చు. A has more chocolates than C, has more chocolates than C but less chocolates than B. అప్పుడు ఏ ఇక్కడ వచ్చి ఇక్కడ FRB, ఇక్కడ ERC రావచ్చు. Next, E is not the box who has the lowest number of chocolates. A has more chocolates than C but less chocolates than C. Okay, E అనేది less chocolates ఉన్న బాక్స్ కాదు, అంటే ERC రాసుకోవచ్చు. B doesn't have the even number of chocolates. The box which has second highest number of chocolates has 64. ఇప్పుడు బికి ఈవెన్ నెంబర్ ఉండకూడదు, అంటే ఇక్కడ బి, ఇక్కడ ఎఫ్ అని రాసుకోవాలి. సో సెకండ్ అంటే 64. ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇంకా సింపుల్ క్వశ్చన్ వదిలేసాను. ఇప్పుడు నేను లీనియర్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్లోని ఇలా హైయెస్ట్ నెంబరు, లోయెస్ట్ నెంబరు అని వచ్చినవి అవి వదలకూడదు అనమాట. So, which among the following box contain highest number of chocolates? B. How many box contain more chocolates than box E? 4. If D has 48 chocolates, then what will be the possible number of chocolates A have? 48 ki 64 ki మధ్యలో ఉండాలి. 48, 64 మధ్యలో. ఓకే, 55. అంతే. రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా చెక్ చేసేద్దాం. ఫస్ట్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 55 కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇంకా లాస్ట్ క్వశ్చన్, బ్లడ్ రిలేషన్. Okay, there are 7 family members. RS, TUV,
R is maternal. No, no, no. There are four males. Four male members uన్నారు. Okay. Q is the husband of R. Q is the husband of R. Okay. ఇంకా U is the son-in-law of Q. Uకి ఒకడు ఉన్నాడు, వాళ్ళకి U son-in-law. Next, S is the brother-in-law of Q. S is the brother-in-law of Q. Q is the husband. R is the maternal grandmother of V. R is the maternal grandmother of V. అప్పుడు మెటర్నల్ గ్రాండ్ మదర్ వి సరిపోయింది. టీ ఈజ్ ద మదర్ ఆఫ్ వి సరిపోయింది. 7 1 2 3 4 5 6. నెక్స్ట్ ఇంకేదైనా వదిలేసామా? ఎస్ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా. ఆర్ ఈజ్ ద మెటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ వి. క్యూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఆర్. ఎస్ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ క్యూ. పి ఈజ్ ద నెఫ్యూ ఆఫ్ ఎస్. పి ఈజ్ ద నెఫ్యూ ఆఫ్ ఎస్. అంటే ఇక్కడ పి అనేవాడు బ్రదర్. ఓకే, 4 మేల్స్ కాబట్టి 1 2 3 4 ఇక్కడ మైనస్ అనుకోవాలి. బి అనేది డాటర్. ఫోర్ మేల్స్ ఖచ్చితంగా ఉన్నారు, వి అనేది చెప్పలేదు. సో హౌ ఈజ్ వి రిలేటెడ్ టు పి? నెఫ్యూ కాదు, నీసు కాదు, కెనాట్ బి డిటర్మైన్డ్. 7 members, 4 మేల్స్ అన్నాడుగా. ఇక్కడ జెండర్ మెన్షన్ చేయలేదు, కానీ 4 మేల్స్ అని ఖచ్చితంగా చెప్పాడు కాబట్టి జెండర్ మెన్షన్ చేయలేని వాటికి మైనస్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇది ఒకటి కొత్త పాయింట్ అర్థమైంది. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, నాలాగా తప్పు చేయొద్దు. మీస్. హౌ ఈజ్ పి రిలేటెడ్ టు క్యూ? కొడుకు అవుతాడు, సన్, కొడుకు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టీస్ ఫాదర్? క్యూ. రైట్ ఆర్ రాంగ్ చూసేద్దాం. సన్ కరెక్ట్, క్యూ కరెక్ట్. నెక్స్ట్ ఇప్పటికి ఎన్ని మినిట్స్ అయ్యాయి? 22 minutes అయ్యింది బాబోయ్. నెక్స్ట్ క్వాంట్ చూసేద్దాం. ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ 3 years. 3 years యొక్క యావరేజ్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ 1 2 3 4 400. ఇక్కడ 60 80 140 190, దట్ ఈస్ 590. 2015లో 590 మెంబర్స్ ఉన్నారు. 2016 22 32 40 50 54 64 66 660. 2017లో 32 52 50 32 52 60. అంతనా? కరెక్ట్గా చేశాను సెకండ్కి. 22 47 67. బాబోయ్, తేడా కొట్టింది. ఫస్ట్ ఇది 2017 చూసేద్దాం. 32 22 32 52 60. ఓకే, 60 80 85 95 9 104. సో 1040. నెక్స్ట్ 2016 22 32
22, 25, 47, 67, 77, 6, 77, 8, 83, 830 ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ 15, 25, 33, 43, 47, 49, 59, 590. ఓకే, 830 అనుకున్నాం. దీనికి ఎంత మైనస్ ఉంది? 230, 240, minus 240, 0. ఇక్కడ 70, 900, 140, 70, 140, 70, 210, 210 అంటే -30/3 -10 అంటే 820. యావరేజ్ 820 వచ్చింది. రైటా రాంగా? ఈ ఎడిషనే కాస్త త్వరగా చేసుంటే మార్క్స్ వద్దు. The number of students in the year 2016, 830 is what percent more than the total number of students in the year 2015, 590 into 100, 0, 0, 8300 by 59, that is 60 అనుకుంటే 612 72. సారీ, ఎంత పర్సెంట్ మోర్? ఎంత మోర్ అన్నారు? ఎంత మోర్ అంటే 600, 230, 240, 0 by 59. ఓకే, 54 సో 59 3s 150, 27, 177. ఇంకొక 59 యాడ్ చేస్తే, సారీ, 59 into 4 236, 236. ఇప్పుడు 40 ఉంటుంది. సో 4s 236 పోయింది. 236 ఇంకా 40 ఉంది. 40 ఉంటే 41% అని అనుకోవచ్చు. Then 4s 236, 41% approximately. Correct answer. Next, power 4లో 4729 అంటే 9 cube. ఓకే, 9 cube 729. మరి 4096 దేనికి స్క్వేర్? 6 అంటే 4 కానీ 6 కానీ 6 స్క్వేర్ 64, 66, 6 6 36 కదా. ఓకే, 5 72. సో 64 అనుకోవచ్చు. 64 దేనికి స్క్వేర్? 8 power 4. సో x less than y, x less than y అన్న కరెక్ట్ ఆన్సర్. ఆ 4x - 5y. ఇప్పుడు ఏది మైనస్ చేయాలి? ఇంటూ 3 ఇంటూ 4 చేద్దాం.
12x minus 15y is equal to 320, 60, 24, 84. అలాగే 12x plus 4 4s are 16y is equal to minus 40. క్యాన్సిల్ అయిపోయి y is equal to 44 వచ్చింది. y 44 అయితే 3x plus 176, 176 minus 10. 3x is equal to minus 166. x less than y. x మైనస్ వాల్యూలో వస్తుంది కాబట్టి x less than y. ఆన్సర్ రైట్ రాంగ్గా చెక్ చేద్దాం. x గ్రేటర్ దాన్ ఎందుకు y వాల్యూ 44 వచ్చింది. ఇందులో by 4 చేస్తే 11. ఇప్పుడు 44 ఇక్కడ రెండిట్లోనూ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఎప్పుడు వస్తుందో చూద్దాం. 3x plus 4 into 44 is equal to minus 10. ఓకే, 3x plus 16, 176 minus 10. 3x is equal to minus 186. 3 టేబుల్లో 3 6 18. ఇక్కడ కూడా మైనస్ కదా. ఓ, ఇది 16 మనం మైనస్ చేసాం. మైనస్ చేస్తే ఇక్కడ 11 minus 31, ఇక్కడ 44. y is equal to 44 by 31. ఏం చేయాలి? ఓకే, ఇంటూ 4 ఇంటూ 5 చేద్దాం, అప్పుడైనా వస్తుందేమో చూద్దాం. 5 చేస్తే 15x plus 20y is equal to minus 50. కదా 16x minus 4 5s are 20y I is equal to 4 20s are 80, 4 8s are 32, 112. ఈ రెండు మైనస్ అయ్యాయి. 31x is equal to 2 minus 50, 62. x is equal to 31. ఓకే, x is equal to 31ని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? 4x దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 31s are 124 minus 5y is equal to 28. minus 28 అవతలకు వస్తే 96 is equal to 5y. 5 1s are 5, 5 9s are 45.2 is equal to y. అప్పుడు x గ్రేటర్ దాన్ y. x గ్రేటర్ దాన్ y. సొల్యూషన్లో చూద్దాం. త్రీజా ఫోర్జా పెట్టి చేశారు. -31
ఏమొస్తే మైనస్ వాల్యూలో అప్పుడు y ఈక్వల్ టు -4 వచ్చింది, h ఈక్వల్ టు 2 వచ్చింది. సారీ, x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 2, 31 2s are correct. 4 2s are 8 minus 5y is equal to 28. 5y is equal to -20, y is equal to -4. ఇప్పుడు ప్రశాంతం ఉంది. క్యాలిక్యులేషన్ మిస్టేక్. 11 7s are మైనస్, ప్లస్ అంటే ప్లస్ 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 18 కాబట్టి 11 7 ప్లస్ మైనస్ అంటే మైనస్ ప్లస్ 30 70 ఎప్పుడు వస్తుంది? 5 14s 2s 10 10 7 ఉంది, -3 కాబట్టి ఇక్కడ 10 7 11 ఎక్కువ, 11 ఎక్కువ, 7 ఎక్కువ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. రైట్ ఆర్ రాంగ్ చెక్ చేద్దాం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కరెక్ట్ ఆన్సర్. దాన్ని ఎందుకు వదిలేసానో నాకు అర్థం కాదు. A boat travel 8 hours downstream. Downstream is equal to 8 hours covers a distance and covers a distance downstream time, downstream distance is equal to 147.2 kilometers, while other boat travels 84.7 kilometers in 11 hours upstream. Upstream time is equal to 11 hours. Upstream distance is equal to 84.7. Find the sum of speeds of both boats. Speed is equal to distance by time. 147 2 by ఇది 80 అనుకోవాలి. అలాగే 847 by 110 అనుకోవాలి. చూద్దాం. 8 1s 8, 67 ఉంది. 8 8s 64, 8 4s 32, 18.4 kilometers per hour. అలాగే 11 7s 77, again 11 7s 77, 7.7 kilometers per hour. ఇది 1 వచ్చింది. 8 8 16, 26.1 kilometers per hour. It is correct answer. Next, Priya, Shanu and Raj started a business by investing. Priya 10,400, Shanu 36,400, Raj 31,200. At the end of the first year, Shanu's share in total profit was 11,200. What was the total profit earned by them? అప్పుడు రేషియో కనుక్కోవాలి. ఓకే, 4 2s 8, 4 6 24, 4 9s 36, 4 1s 4, 4 7s 28, 4 8s 32. 112 కాబట్టి ఇంటూ 500 ఇంటూ 500 ఇంటూ 500 టోటల్ ప్రాఫిట్ 11200, 45500, 353900, 350 40 39000. ఓకే, 257 7 ఎక్కడైనా ఉందా? నన్ ఆఫ్ దీస్.
What is the total profit earned by them? 13 టేబుల్లో అవుతుందా? 13 టేబుల్లో అవుతుందా చూద్దాం. 26 13 2s 13 7s 7 3s 21. ఓకే, 13 6. ఓకే, 2 parts 11200 అయితే 8 7 15 parts అంత 5600 56 56 into 10 560 56 are 30 28 00 అలాగా కామన్ 8 6 4 5 అంతా. సారీ ఇక్కడ నేను తీసుకోవడమే తప్పు తీసుకున్నాను. సనోజ్ షేర్ అన్నారు కదా, 7 షేర్ 11200 అయ్యింది. ఇప్పుడు మరి 15కి ఎంత? 7 1s 7 7 6 42. ఓకే, 15 16 15 225 225కి ఇంకొక 15 కలిపితే 40 240 00 240 00. ఇది కూడా అవసరం లేదు. నెక్స్ట్, the pie chart shows the angular distribution labor for project in the 5 different states. The ratio of male and female in each site is 3:2 and total number of workers in all the cities 7200. ఏ సిటీ చూద్దాం. 90/360 1s 94 into 7200 7 1s 7 8s 1800. బాయ్స్ 3:2 అంటే బాయ్స్ గర్ల్స్. ఇప్పుడు 3/18 ఇక్కడ చూద్దాం. 3/5 చేస్తే 536 5 3s 15 5 6 30. ఓకే, 1/5 into 3 into 2 డైరెక్ట్ చేసేద్దాం. 336 330s 90 3 6 18 10 80 720. నెక్స్ట్ బి ఎంత అంటే 35. In which of the following sites the number of female labor is more than 500? ఫీమేల్ లేబర్. ఓకే, అంటే ఖచ్చితంగా ఇది మొత్తం కనుక్కోవాల్సిందే. 35/360 70/180 into 7200 36 2s 72. ఓకే, ఇప్పుడు ఎంత? 70 235 70 700 into 1/5. ఓకే, ఇంటూ 1/5 700 5 1s 5 5 4s 20 7s
140. 5 1s 5 5 4s 20 140. ఇక్కడ by 5 చేసేస్తే సరిపోతుంది. ఓకే 140 into 3. 3 10s 30, 3 4s 12, 4 to 0, 280. Next C, 45 by 360 into 7200, 360. 20s by 5 చేస్తే 4 4 45s 180, 900. ఓకే 900. ఇది 180 వచ్చింది. 183s 30, 24, 54, 540, 360. ఇప్పుడు సి ఎంత? సి కాదు డి. 120 by 360 into 7200, 360 20s. ఓకే ఇప్పుడు by 5 చేస్తే 4 4 12s 48. ఇక్కడ 480 అవుతుంది. టోటల్ ఎంత అంటే 2400. 2400. నెక్స్ట్ 348s. 340s 120, 24, 140, 120, 24, 144, 440, 960. నెక్స్ట్ ఈలో 70 by 360 into 7200. ఎందుకు ప్రతిదీ వేయడం? ఇంటూ 20 చేస్తే సరిపోద్దా? ఇంటూ 20 by 5 చేస్తే 4. 70 into 4 ఎంత? 280. టోటల్ ఎంత? 400. 328s 60, 24, 840, 56, 560. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ 500 కన్నా ఎక్కువ ఉన్న స్టేట్స్ ADE. ఫస్ట్ సమ్ అయిపోయింది. సెకండ్ది the number of male labor at site B అంటే 420. how much more or less than the female labor in site C minus 360 చేస్తే 60 more than site C. site C కన్నా 60 ఎక్కువ ఉన్నారు. ఓకే నెక్స్ట్ the number of male labor at site E. male 840, percentage more or less than male labor at site C 540. So 0 0 how much percent more అన్నారు? 30 by 54 into 100. 3 10s 3 1s 3 8s 2 5s 2 9s. 5 by 9 అంటే 55.55. 59.55. నెక్స్ట్ what is the ratio of sum of male labor at site A 1080, female labor at site C sum of అన్నారు కదా, female labor at site C 360. నెక్స్ట్ sum of female labor at site D 960. నెక్స్ట్ male labor at site E 840.
ఎడిషన్ చేసాడమే 0018 044100 6 2s are 12, 6 4s are 24, 6 3s are 18, 0. 6 4s 24, 6 5s 30, 4:5. What is the sum of highest number of females at site to the lowest number of male at site? ఇందులో హైయెస్ట్ 960, ఇందులో లోయెస్ట్ 420, 960 420 100 13 1400. Lowest at male 420, highest of female 960 420. Ratio of male labor highest to lowest. చెక్ చేద్దాం. 1080 720 420 280 540 360 1440 960 840 560 సరిపోయింది. 960 420 1380 1380 1400 కాదు. ఇలాగే క్వశ్చన్స్ ఎగరేస్తున్నావు. ఓకే, 855 మైనస్ 562 ఎంత? 3 15 6 తీస్తే 9 293 మైనస్ 116 13 6 తీస్తే 7 7 1 ఈజ్ ఈక్వల్ టు 23% అన్నాడు. 23/100. 23 టేబుల్లో ఏమేముందా? 23 23 6 18 12 13 7 21 14 15 16 161. ఇంకొక 23 చేస్తే 23 8 160 24 184. Twenty-three 7s 700. 7s 161. 161 పోతే 26 ఉంది. 23 7తో స్టార్ట్ అయిన నెంబర్ ఇది ఒకటే ఉంది. సెవెన్తో స్టార్ట్ అయిన నెంబర్ అది ఒకటే ఉంది కాబట్టి ఇంకేమీ క్యాలిక్యులేషన్ ఏమి చేయకుండా డైరెక్ట్గా ఆప్షన్ సెలెక్ట్ చేసేయచ్చు. ద ప్రిన్సిపల్ విచ్ విల్ అమౌంట్ టు 286.65 in 2 years at the rate of 5% per annum compound interest. 5 plus 5 plus 5 into 5/100 1/4 అంటే 0.25 అంటే 10.25 ఏమో 286.65. మరి 100% అంత. ఇక్కడ పాయింట్ క్యాన్సిల్. 5 20s 5 2s 5 5s 13s ఇంకా 5 4s 5 1s
5 5s are 25, 5 7s are 35, 5 3s are 15, 5 3s are 15. Chikari. 41 table 41 ones are 41, 9 7 16 163 ఉంది. 41 3s are 123, 41 అంటే ఎక్కువైపోతుంది. 3s are 123, 26 దగ్గరికి వచ్చాం. 121 తీసేస్తే సో ఇంకొక 41 43 ఉంటుంది. ఏదో తప్పు చేశాను, ఏదో తప్పు చేశాను. Amount is equal to principal plus 5/100 whole power power 2, 105 whole square. ఇది చూద్దాం ఏ రకంగా చేశారో. Interest is equal to 5 plus 5 plus 25/100 1/4 0.25, 10.25 అంటే 286.65. ఇది 100 ఎంత? ఓకే, 5 టేబుల్లో 5 2s are 10, 5 2s are 10, 5 5s are 25, 5 5s are 25, 35 7s are 35, 5 3s are 15, 5 3s are 15. 6 5 41 ఉంది. 130 అవ్వాలి. అప్పుడు 130 అయితేనే అయితే 260 అవుతుంది. ప్రిన్సిపల్ ఎంత అవ్వాలి? Forty-one 13s are 410, 3 1s are 3, 1 12, 3 3 5 533 ఉంది. 41 5s are ఎలా చూసుకున్నా అప్రాక్సిమేట్ వాల్యూకే వెళ్తుంది. సో డైరెక్ట్గా ఫార్ములా ప్రకారం ఒకసారి వేసి చూద్దాం. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 plus r/100 whole power t. అమౌంట్ 286.65. ఎందుకు ఎంతలా చేసుకొని 5% ఆప్షన్స్ వైజ్ చెక్ చేద్దాం సింపుల్గా. ఎందుకు తట్టలేదు నాకు ఈ ఆలోచన. 5%, 10% అంటే 18, 5% అంటే 9, 10% 0.9, 0.9
09 into 5, that is 0.45. 18.45 అంటే 286 అవుతుందా? లేదు. 10% అంటే 35 ప్లస్ 3.5 into 5, సారీ 35 ఉంది, దానికి 5% అంటే 0.35 into 5. 5 5s are 25, 5 to 15, 1.75. ఇది ఎక్కువ అయిపోతుంది, 280 కన్నా ఎక్కువ ఉండకూడదు, కాబట్టి ఈ ఆప్షన్ తీసేసాము. ఇది అవ్వలేదంటే 260 ఒకటి చెక్ చేస్తే అయిపోద్ది అంతే. ఇది 26 అయ్యింది. 86, 0.26 into 5 చేయి, 5 6 are 30, 5 2s are 10, 1.3. 0.26 into 5 5 6 are 30. Okay. 5 2s are 10, 13, 1.30, 26, 1.300372, 27.3 అంటే అరౌండ్ దగ్గరకు వస్తుంది. ఎలాగా సారీ 13 ఇదే 26 అయింది. ఇప్పుడు 0.13 into 5, 5 3s are 15, 6, 0.626, 0.6 plus 26.65, ఇది ఎక్స్ట్రా ఉంది. 260. ఓ మై గాడ్, ఆప్షన్స్ వైజ్గా వెళ్తే వచ్చింది. సో అంత పెద్ద స్టెప్లు వేసి కన్నా ఇక్కడ ఆప్షన్స్లో చెక్ చేస్తే సరిపోద్ది. అమౌంటే 280 ఉంది కాబట్టి 280 కన్నా ఎక్కువ ఉన్న ఆప్షన్స్ ఎలిమినేట్. 260 చెక్ చేస్తే వచ్చేసింది. ఇంత దానికా నేను ఎంత టైం వేస్ట్ చేసింది. కొత్త ఫోన్లే, మన ఓన్గా తెలుస్తుంది. The ratio of present ages of A by B is equal to 5/4. C is 14 years younger than 4x minus 14 younger than B. C is equal to 4x minus 14. ఇది 5x, ఇది 4x. So after 15 years C will be అంటే ప్లస్ 15 చేస్తే 45. 4x plus 1 is equal to 45. X is equal to 11. 11. What is the present ages of A's father who is 25 years older than A? 5 11s are 55 కి 25 యాడ్ చేస్తే 80 ఇయర్స్. ఈ క్వశ్చన్ నేను వదిలేశాను వేస్ట్ లాగా, సింపుల్గా వచ్చేసింది. నెక్స్ట్ 15 liters ఆఫ్ మిక్చర్ ఆల్కహాల్ అండ్ వాటర్ 1:4. 3 liters ఆఫ్ వాటర్ ఈజ్ మిక్స్డ్. ఏమీ రిమూవ్ చేయలేదు, 3 liters ఆఫ్ వాటర్ మిక్స్ చేశారు. అప్పుడు ఇది 5 3s అంటే ఇది 3, ఇది 12 ప్లస్ 3 అంటే 3:15 అయ్యింది. అప్పుడు ద పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద న్యూ మిక్చర్ అని అన్నాడు. అప్పుడు ఏమవుతుంది? 3 న్యూ మిక్చర్ 18 into 100. 3/18.
3/18 కదా అవ్వాలి అప్పుడు. త్రీ ఈస్ టు 15 ఓకే 1:5 అయ్యింది. అప్పుడు 1/6 into 100 250s 2 3s 50/3. ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయ్యింది, నాకు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అర్థం కాలేదు. నో ఇష్యూ. లాస్ట్ క్వశ్చన్స్ చూద్దాం ఇవి కూడా. ఆశిష్, అజయ్, వినోద్, సమర్ అండ్ విజయ్ 5 friends have total of 5200 rupees. The amount that Vijay is having is equally less than and greater than what Samar and Vijay are having respectively. Ajay is equal to less than Samar. Samar minus X. Ajay. Vijay plus X. Greater than Vijay. Okay. Vinod amount is 800 less than Ajay. Ajay is equal to Vinod plus 800. Next, while Ashish is twice as much as Vijay, Ajay is equal to Ashish. Sorry, Ashish is equal to Ajay kada. Ajay is equal to Ashish by 2. అంటే half of Ashish. It is also known that the difference between the amount with Samar and the amount with Vijay is 100. Samar minus Vijay is equal to 100. అంటే ఈ రెండు కలిపితే 100. చూద్దాం. Samar is equal to Ajay plus X plus H minus Ajay minus X is equal to 100. Ajay cancel. 2x is equal to 100. X is equal to 50. ఓకే, x is equal to 50 తెలిసింది. ఇంకేదన్నా ఇచ్చాడా? వినోద్ అమౌంట్ is 800 less than Ajay. Ashish is twice as much as Ajay. Ajay is equal to Ashish into 1/2. The amounts with Samar and the amounts with Vijay. Okay, questions ఏదైనా చూద్దాం. What is the amount of Vinod? ఇప్పుడు ఇది 50-50 అని సరిపోయింది. Ajay is equal to X అనుకున్నాం. Samar is equal to X plus 50
Vijay is equal to x minus 50. Vinod is equal to Vinod Ajay. Vinod's amount is 800 less than Ajay. So x minus 800 Ashish is equal to 2x. So అన్ని ప్లస్ చేసేద్దాం. x plus 50 plus x minus 50 plus x minus 800 plus 2x is equal to 5200. 50 50 cancel. X 3x 4x 5x 6x. 6x minus 800 is equal to 5200. 6x is equal to plus అయితే 6000. x is equal to 1000. అప్పుడు Ajay is equal to 1000. Summer is equal to 1050. Vijay is equal to 950. 1000 minus 800 అంటే 200. ఇదేమో 2000. ఆలు సెట్ ఆలు సెట్ ఆలు 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 సెట్. సో ఇంకా క్వశ్చన్స్ అన్నీ వచ్చేసినట్టే. 3000 2000 5000 200 అంతే. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ వినోద్? 200. అప్పుడే క్వశ్చన్ వచ్చింది, ఏమి చేయాలి. ఫస్ట్ డేటా నుంచి బయటకు తీసుకొచ్చాను అంతే. హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ మోర్ దెన్ ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ దెమ్? యావరేజ్ అంతా 5200 by 5. 5 ones 5 4 1040 కన్నా ఎక్కువ ఎవరికి ఉంది? ఓన్లీ ఇద్దరికే, 2. నెక్స్ట్, వాట్ ఈస్ ద అమౌంట్ రేషియో విత్ వినోద్ అండ్ ఆశిష్? 1:10. Next, what is the amount with Summer? 1050. ఇది కూడా వచ్చేసింది. నెక్స్ట్, వాట్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ విత్ విజయ్? 950 ఈజ్ గ్రేటర్ ఆర్ లెస్ దాన్ ద అమౌంట్ విత్ అజయ్? 50. వాట్ పర్సెంటేజ్ అన్నాడు కదా. 50 by 1000 into 100, that is 10 5 5% less. Cost price of an article is 340. Difference between selling price and the item sold at 20% and 35% profit. Item sold at 25. Okay. 100% అంటే 340. 20% ఇందులో 20% ఎంత? 3472 మైనస్ 35% అంటే 30%. 17 ఉంది. ఇప్పుడు 30%. 330 90 12 90 12 102 17. 911 minus 72, that is 7. 11 minus 7 4 47. No,
ఏదో ఏదో అయింది, ఎక్కడో మింగింది. 35/100 ఇంటూ 340, 0 0 5 17 5 7 70 49 70 30 100 ఇంకొక 19 ఉంది 119 9 minus 72 7 47 బాబాయ్ ఇక్కడ 57 ఉందా? ఏ 51 సెల్లింగ్ ప్రైస్ నుంచి అడిగాడు కదా, అంటే 15% కదా. 10% 34, 5% 17, 51. అరే ఎంత సింపుల్గా అయిపోయింది. ఓకే, లాస్ట్ క్వశ్చన్. If the radius of the sphere increases by 5 centimeters, the surface area increases by 76 meters. What was the initial radius? Radius of the sphere. Okay, surface area 4 pi r square. Increases by 726 centimeters. రేడియస్ కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 4 pi r square. అంతేనా? అదే నేను చెప్తాం. ఇప్పుడు 4 pi ఇంటూ r ప్లస్ 5 హోల్ స్క్వేర్ అనుకున్నాం, ఈక్వల్ టు 726. r ప్లస్ 5 మైనస్ ఎంత తేడా ఉంది? సర్ఫేస్ ఇంక్రీజ్ అయింది ఇదే. అప్పుడు ఏం చేయాలి? ఇంక్రీజ్ అయిన దాంట్లోంచి ఒరిజినల్ తీసేస్తే 4 pi కామన్ చేస్తే r ప్లస్ 5 హోల్ స్క్వేర్ మైనస్ r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 726. 4 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 4 1s 4 8s 4 టేబుల్లో అవ్వట్లేదు బాబు. నెక్స్ట్ చూద్దాం. r స్క్వేర్ ప్లస్ 25 ప్లస్ 10r మైనస్ r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 726. 4 pi. r స్క్వేర్ పోయింది, ఇప్పుడు 10r ఉంది. 10r ప్లస్ 25, 10r ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 726. 22/7 22/7 ఉంది. 2 11s 2 11s 2 3s 6 2 6 12 2 2s 2 3s 6 11 33s. ఓకే, ఇప్పుడు 4 into 10r, that is చూద్దాం. 40r plus 100 is equal to 7 3s 21 231. ఇది మైనస్ అయితే 40r is equal to 131. ఎలా ప్లాన్ చేశారా? 43s 120
ఇంకా 11 ఉంది. 40 పాయింట్ పెట్టేస్తే 42 8, ఇంకొక 3 ఉంది. 7 28, ఇంకొక 2 ఉంది. 5 3275. ఎంత పెద్ద వ్యాపారం ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు చూసినందుకు. ఖచ్చితంగా ఏదో ఒక క్వశ్చన్ మీకు ఇంట్రెస్టింగ్గానే అనిపించి ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇంకా రేపటి మాక్ టెస్ట్లో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి. బాయ్. థ్యాంక్ యూ సో